ఇది కేక గీ ముచ్చటిన్నోళ్ళు హవ్వ అని నోళ్ళెల్ల పెడతారు. జయన్ రవి ఆర్తి డివోర్స్ కోసము కోట్లు మెట్లెక్కిన విషయం అందరికీ తెలిసిందేనాయే. ఇక వచ్చే నెల ఆయుధ పడ్డదనుకోండి, ఇక ఆర్తి మొత్తానికైతే నాకు నెలకు 40 లక్షలు కావాలని డిమాండ్ చేస్తుందట. నెలకు 40 లక్షలా అని నెటిజన్స్ తెగ నోళ్ళెల్ల పెట్టుకుంటారు. కుర్రాళ్ళు ఇక జీవితంలో నేను లగ్గం చేసుకోను, గా శ్రీ విష్ణు సైన్మాల లెక్క యాష సింగల్లా సింగిల్గా ఉంటానని కామెంట్లు కొందరు పెడతంటే, ఇంకొందరు వద్దురా సోదరా గీయాల పెళ్ళంటే రేపు ఇడాకులేరా అని అంటారు. పొరగాళ్ళైతే పెళ్ళి అలియాస్ ఇడాకులు అలియాస్ భరణం అన్నట్టు మస్తుగా కామెంట్లు పెడతారు. ఏ ముచ్చట కానీ ఎన్ని లొల్లులైనా వెనకటోళ్ళే మంచిగా ఉండ్రు. ఎన్ని లొల్లులు వచ్చినా పోరగాళ్ళ కోసం అన్నా కలిసి ఉండేటోళ్ళు ఒకప్పుడు. ఇప్పుడైతే పైసలు ఇస్తే చాలు పరేషాన్ లేకుండా బతుకుదాము. ఇడాకులు అంటే దర్వాజకు కట్టిన మామిడాకులు లెక్క పచ్చగా ఉన్నప్పుడు మంచిగా ఎండిపోంగానే తీసి పడేసినట్టు అనుకుంటారు గిప్పటోళ్ళని. ఇక చూడనికి చక్కగా ఉన్నా లేకున్నా సంసారం చక్కగా గప్పట్ల వేసుకునేటోళ్ళమని, ఒక్క పాలు లగ్గమైనాక పానం పోయేదాకా కలిసి ఉండేటోళ్ళమని గీ ఆర్తిన్న ముసలోళ్ళు ముచ్చట పెట్టుకుంటారు. మస్తు కట్టమత్తి ఇడిపోవాలి కానీ అట్టిదానికి పచ్చిదానికి ఇడిపోడేందవ్వా అని ముక్కు మీద వేలేసుకుంటారు గప్పటోళ్ళు. మరి ఈ వీడియో మీద కామెంట్ ఏందో మీరు కూడా జర చెప్పండి, మాకు సపోర్ట్ ఇయ్యండి.